నెల్లూరు నగరంలోని ఇందిరా భవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లా అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి పార్లమెంట్ డీలిమిటేషన్ 33% మహిళా రిజర్వేషన్ బిల్లుల పేరుతో హడావుడిగా ముందుకు సాగటం ఆమోదయోగం కాదని ఆయన పేర్కొన్నారు. 2011లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎలాంటి స్పష్టమైన నియమ నిబంధనలు వెల్లడించకుండా బిల్లుల్ని పార్లమెంటుకు తీసుకురావడం సరైన విధానం కాదని విమర్శించారు. నెల్లూరు నగరంలోని ఇందిరా భవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లా అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి పార్లమెంట్ డీలిమిటేషన్ 33% మహిళా రిజర్వేషన్ బిల్లుల పేరుతో హడావుడిగా ముందుకు సాగటం ఆమోదయోగం కాదని ఆయన పేర్కొన్నారు. 2011లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎలాంటి స్పష్టమైన నియమ నిబంధనలు వెల్లడించకుండా బిల్లుల్ని పార్లమెంటుకు తీసుకురావడం సరైన విధానం కాదని విమర్శించారు. కేంద్రం డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు 16, 17, 18 తారీఖుల్లో. ఈ డీలిమిటేషన్ అనేది దీని మీద రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి లేఖ రాయడం జరిగింది. ఏమనంటే ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల మధ్య డీలిమిటేషన్లో సీట్ల పెంపు వల్ల మనమేమో దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి పాపులేషన్ గణనీయంగా తగ్గించాం. ఉత్తరాది రాష్ట్రాలు అందుకు భిన్నంగా అక్కడ పాపులేషన్ పెరిగింది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గ స్థానాలు పెరిగితే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఆ సీట్ల పెంపులో వ్యత్యాసం ఎక్కువైతే దక్షిణాది రాష్ట్రాల యొక్క రాజకీయ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా బీజేపీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది, దక్షిణాది రాష్ట్రాల్లో మనకి పట్టు లేదు. తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఉనికి కోల్పోతున్నాం. మనకు అక్కడ ఎలాగో పట్టు లేదు కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెంచుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానమంత్రి యొక్క అభ్యర్థిని డిసైడ్ చేసే దానిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండకూడదని నిర్ణయించుకున్న తరువాతనే దీనికి ప్రారంభం చేయడం జరిగింది. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఒకసారి 25 సంవత్సరాలు ఫ్రీజ్ అంటే పార్లమెంట్ సంఖ్య పెంచకుండా ఈ యొక్క జనాభా సౌత్ను తగ్గింది కాబట్టి అప్పుడు ఫ్రీజ్ విధించారు. మళ్ళీ అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నాయి, మరొక 25 సంవత్సరాల పాటు పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచకూడదు, డీలిమిటేషన్ జరిగినా కూడా ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి సంఖ్య పెంచకుండా అక్కడే చేసుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు మహిళా రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 2010లో రాజ్యసభలో బిల్లు పెట్టి రాజ్యసభలో బిల్లు పాస్ అయి లోక్సభలోకి వచ్చిన తర్వాత అప్పటి బీజేపీ ప్రభుత్వం మధ్య ఉత్తరాది రాష్ట్రాల భారీగా పెరుగుతుంది. ఉదాహరణకి మనకి ఈరోజు 25 సీట్లు ఉన్నాయి, 50% పెరిగినా కూడా మహా అయితే 37, 38 సీట్లకు వస్తాయి. అదే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 40 సీట్లు కాస్త 80 అవుతాయి. అంటే మనకి పెరిగేదేమో తక్కువ, అక్కడ పెరిగేదేమో ఎక్కువ. నంబర్ ఆల్రెడీ అక్కడ ఎక్కువ నంబర్ ఉంది కాబట్టి ఇంత జరుగుతున్నా దీని మీద కూటమి నేతలు కనీసం ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు గారు ఈరోజు మీరు కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నారు, ఈరోజు అక్కడ మీ యొక్క అవసరం ఉంది, అయినా కూడా మీరు కేంద్రాన్ని నిలదీయడం లేదు. ఎందుకు నిలదీయరని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు తాకట్టు పెట్టారు, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకంలో 90-10 నిధులు ఇచ్చేదాన్ని కాస్త 60-40 చేసి ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే కూడా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కూటమి నేతలు ఉన్నారనే దానికి ఒక ఉదాహరణ. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాం, డీలిమిటేషన్ సంబంధించి మీరు ఈరోజు ముసాయిదా బిల్లు ఇస్తే అందులో ఏమైనా గైడ్ లైన్స్ ఉంటాయంటే అది ఏం లేదు, మేము ఒక కమిటీని వేస్తాం, ఆ కమిటీ డిసైడ్ చేస్తా అంటాం. కనీస గైడ్ లైన్స్ వాళ్ళకి కావలసిన అన్ని కలిపి మొత్తం అంతా ఒక కట్టగా పెట్టేసి అన్నిటినీ కలిపి ఒక దాంట్లో పెట్టేసి ఈ బిల్ని పాస్ చేయిద్దాం అని చెప్పి మా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఎల్ఓపిని కానివ్వండి, అఫ్కోర్స్ ఇన్ జనరల్ ఆల్ అపోజిషన్ పార్టీస్ మీద. సో అందులో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డ ఉన్నాయి. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి అసలు మొదలుపెట్టిందే మేము ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఉండాలని.
మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు పెట్టేమో అది పాస్ అయ్యేదానికి కొంచెం అటు ఇటు అయింది. ఈ లోపల మా ఎలక్షన్ మేము లూజ్ అయ్యాము. మళ్ళీ అప్పటి నుంచి అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో ఇన్ని రోజుల నుంచి అవ్వకుండా అది అలాగే అట్టు పెట్టారు. దీన్ని మిగతా వాటిలతో క్లబ్ చేసి అన్నీ కలిపి అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వండి అంటారు. సో అందులో సెలెక్టివ్గా ఇస్తాము. మీరు అన్నీ కలిపి ఒకటే దాంట్లో పెట్టి మీరు ఇవ్వండి అంటే అన్నిటికి కలిపి ఇచ్చేదానికి కుదరదు కదా. ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. మీరు ఇవ్వకపోతే రేపు పెద్ద ఎక్కువ టైం లేదు, వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు. సో ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్తో కలిపి డీలిమిటేషను అందులో ఉండే లొసుగులకు మాత్రము డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇవ్వరు. అది వేరే ఇది వేరే. సో రెండింటిని క్లబ్ చేసి కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టేసి ఏదో చెయ్యాలా అని చూస్తున్నారు. బట్ డెఫినెట్లీ నో, దాంట్లో ఇరుకుని పెట్టి మీరు మాకు ఇష్టం లేనివి, ప్రజలకి ఉపయోగపడనివి, ప్రజలకి హామ్ చేసే వాటి గురించి యాక్సెప్ట్ చేసేది అపోజిషన్ లీడర్స్ ఎవరు కూడా ఒప్పుకునేది లేదు.